హలో ఫ్రెండ్స్, ఏందబ్బా ఏడుస్తుంది అనుకుంటున్నారా? మా పాప నేను తిరుపతికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతుంటే మా పాప అనేది ఏడుస్తుంది అనమాట. ఫోన్ చేస్తలేదు. సో తిరుపతికి అయితే బయలుదేరమండి. ట్రైన్లో కూర్చున్నాము. ప్రజెంట్గా అయితే అందరు తలకు చాలా సెట్ అయిపోయారు. నాకు కూడా చాలా నిద్ర వస్తుందని చెప్పేసి పడుకున్న. మార్నింగ్ లేవగానే ధనాధనాన్ని రిచ్ అయితే వేసేసినాడు. సో ఆకలి అవుతుందని చెప్పేసి చూస్తే సో ట్రైన్లో ఫుడ్ మాత్రం ఏం దొరకలేమాట. సో చిప్స్ మిగిలిపోతే అయితే పరపర నమ్మలేసినాం అన్నమాట. సరిపోకపోతే ట్రైన్లో టిఫిన్ వచ్చిందన్నమాట. టిఫిన్ తీసుకున్నాను. ఏంద్రా నాయన ఈ టిఫిన్ ఇచ్చింది, ఇంత ఇంత ఇడ్లీలు వడ బాగాలేవా? ఇది వడనా లేకపోతే బజ్జీరానా యాల్ది? సో టిఫిన్ తినేసి నీట్ గా ఫేస్ వాష్ చేసేసుకొని లో చూసుకుంటూ నాది నేనే మురిసిపోతున్నాను అన్నమాట. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. అలా ఆటో మాట్లాడుకుని ఆటోలో సరదాగా కాసేపు అలా తిరుగుకుంటూ తిరుపతికి వెళ్ళిపోయామన్నమాట. ఆ తిరుపతి కొండలో నుంచి కారే వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నది. సూపర్ ఎక్సలెంట్ వెదర్ ఉన్నది. వెదర్ కూడా చాలా అంటే చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ఫుల్ గా అనిపించింది మాకు ఈ జర్నీ కూడా. ఆ ఫొటోస్ తీసుకోవడం, వీడియో తీసుకోవడం చాలా మంచి అనిపించింది. ఇంకోటి వర్షం పడుతుంటే కూడా వెదర్ చాలా కూల్ గా ఉంది. టికెట్ కౌంటర్ లోకి ఎంటర్ అయిపోయినాం. సో దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నామండి. తీసుకొని మళ్ళీ రిటర్న్ బస్ మాట్లాడుకుని బస్సులో ఎక్కేసినాం అనమాట. బస్సు చెక్కింగ్ అయితే నడుస్తున్నది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెదర్ చూడండి. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత సత్రంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చాలా అంటే చాలా ఆకలిస్తుంది. సో సత్రంలోకి ఎంటర్ అయిపోగానే భోజనం పెట్టేశారండి. రకరకాల స్వీట్స్ వడ మంచి ఫుడ్ అయితే పెట్టారు. సో అది తిన్నాక మెల్ల నడుచుకుంటూ అలా మళ్ళా వ్యాన్ మాట్లాడుకొని కొండపై నుండి కిందికి అయితే వచ్చేసినామండి. అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ల దగ్గరికి అయితే వచ్చినామండి. లడ్డు కౌంటర్, రాకర్ రూమ్, ఇంకోటి అది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళా పరిగెత్తుకుంటూ లాస్ట్ లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినామండి. సో ఆకలి అవుతుంటే ఒక ప్లేట్ అయితే పూరి తీసుకున్నాం. పూరి తినేసినాం. మళ్ళీ రిటర్న్ ట్రైన్కి అయితే స్టార్ట్ అయిపోయినామండి. రిటర్న్ మనం ఇప్పుడు పాండిచ్చేరికి అయితే వెళ్తున్నామండి. వెదర్ అయితే చాలా బాగుంది. ఉంటానండి. థ్యాంక్ యూ.